నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతి నెల 300 కోట్ల నిధులు మంజూరు. మోండా మార్కెట్ డివిజన్‌లో హనుమాన్ దేవాలయం వద్ద రహదారి పనుల నిర్మాణానికి శంకుస్థాపన. గాంధీ భవన్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ నేతల సమావేశం. ముఖ్య అతిథిగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు. మాజీ లోకసభ స్పీకర్ జీఎంసీ బాలయోగికి నివాళులు. బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా 35 ఆక్సిజన్ మిషన్లు ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేత. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆయా కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుందని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్లో హనుమాన్ దేవాలయం వద్ద రహదారి పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, కంటోన్మెంట్ శాసనసభ్యుడు గణేష్లు పాల్గొన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి ఆయా కార్పొరేటర్లకు ప్రతి నెల 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలోని అన్ని వార్డుల అభివృద్ధికి తమ సహకారం కూడా ఉంటుందని పేర్కొన్నారు. గాంధీ భవన్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకుల సమీక్షా సమావేశం మంగళవారం ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రులు దామోదర నరసింహ, కొండ సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు. అమలాపురంలో మాజీ లోకసభ స్పీకర్ దివంగత నేత బాలయోగి 23వ వర్ధంతి నేపథ్యంలో పలువురు నివాళులర్పించారు. బాలయోగి విగ్రహానికి కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ, బాలయోగి తనయుడు అమలాపురం టీడీపీ ఎంపీ గంటి హరీష్ మాథుర్ నివాళులర్పించారు. కోనసీమ ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి బాలయోగి సేవలు చిరస్మరణీయమని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కొనియాడారు. బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా 35 ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మిషన్లను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు బాలయోగి సేవా సమితి అందించింది. ఇటీవల చనిపోయిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి 2 లక్షల చెక్కును గంటి హరీష్ మాథుర్ అందజేశారు. బాలయోగి చిరకాల కోరిక నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో త్వరలో పూర్తి కాబోతుందని ఎంపీ హరీష్ మాథుర్ వెల్లడించారు. వర్ధంతి కార్యక్రమంలోని ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజున మన కేంద్రం మినిస్టర్ ఆఫ్ స్టేట్ మన శ్రీనివాస్ వర్మ గారు, ఆయన మన నర్సాపూర్ నుంచి ఈరోజు లేదు నేను తప్పనిసరిగా వస్తానని చెప్పి ఆయన ఈరోజు రావడం జరిగింది. ఆయన కూడా వచ్చి ప్రతి అంశాన్ని కూడా నాన్నగారిని కూడా స్మరించుకుంటూ ఆయనతో పాటు ఉన్న
ఆయనకున్న జ్ఞాపకాలని అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, అలాగే ఈ ప్రాంతంలోని నాన్నగారు ఏ విధంగా అభివృద్ధి చేశారో ఆయన్ని ఇప్పుడు దాకా కూడా ఈ ప్రతి ఒక్కరు ఎవరు కూడా మర్చిపోలేరు. ఆయన ఈ కోనసీమ జిల్లాని, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఒక బంగారు కోనసీమ జిల్లాగా తయారు చేయాలనుకున్నారు. ఆనాడు ఆయన చేసిన ఎద్దులంక యానం బ్రిడ్జ్ అయినా సరే, ఈరోజు లేకపోతే ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి అయినా సరే, అనేక లంక గ్రామాల్లోని బ్రిడ్జ్లు ఏర్పాటించడం అయినా సరే, కానీ ఇక్కడ ఉన్న ప్రాంత వాసులన్నిటిని వాళ్ళకి కూడా రావాల్సిన అభివృద్ధి సంక్షేమం కూడా ఇచ్చే బాధ్యత ఆనాడు మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు తీసుకున్నారు. ఆయన చనిపోయి ఒక సుమారు 2 దశాబ్దాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా ఎవ్వరు ఆయన మర్చిపోరు. ఆయన చేసిన అభివృద్ధి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి అయినా, ఆయన జయంతి అయినా ఆ రోజును గుర్తు చేసుకుని ఆయనతో పాటు కలిసి ఉన్న జ్ఞాపకాలని కూడా ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికలు 2019లో నేను కొంచెం ఆఖరి నిమిషంలో రావడం వల్ల ఆ రోజునే ఓటమి చెందినా సరే, దాని తర్వాత నేను 24 వరకు పోటీ చేసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నాతో పాటు ఉండి నన్ను ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపించి ఎంపీ స్థాయిలో కూర్చోపెట్టే బాధ్యత మా అందరిపైన ఉందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉండి నన్ను గెలిపించే స్థాయి వరకు తీసుకురావడానికి వాళ్ళకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా. అదేవిధంగా ఈవేళ మనం ఉన్నటువంటి ఏదైతే ఈయనొక స్మారకం ఉన్నదో దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నారు. ఒక డిపిఆర్ తయారు చేయించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వెనకాల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఒక డిపిఆర్ ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. నేను కూడా దీని అభివృద్ధికి సంబంధించి హరీష్ గారు ఎంత అడిగితే అంత నేను సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి దీని అభివృద్ధికి నేను హరీష్ గారి మరి వారి తండ్రి గారి పేరు సేవా కార్యక్రమం ఇవాళ ఏరియా హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేట్స్ లేవంటే వాటిని ప్రతి ఎత్తున ఏరియా, అదేవిధంగా ఏ పార్టీ కారణంగా అయితే ఇవాళ రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగారో పార్టీ కార్యకర్తల ఆధారంగా ఎదిగినటువంటి వ్యక్తి బాలయ్య గారు ఆ రోజు తెలుగుదేశంలో, ఇవాళ హరీష్ గారు కానీ, మరి మోరింగాకి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి చెందినటువంటి సందర్భంలో ఇవాళ వారి తండ్రి గారికి స్మారకంగా పిల్లలు చదువుకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని విమర్శించారు. అనంతపురంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని అన్నారు. హత్యలు, అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. గంజాయిని అరికట్టాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇవాళ మహిళలు ఆనాడు ఇవాళ గాంధీజీ గారు అన్నాడు, మహిళ అర్ధరాత్రి నచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నాడు. కానీ కొన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల పైగా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మహిళల పైన జరుగుతున్న దాడుల అరికట్టడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. అదే విధంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా గంజాయి, మద్యం ఇవాళ విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. ఆ ప్రభావం అంతా ఇవాళ ఎక్కువ మహిళల పైన ప్రభావం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా చిన్న వయసుకే అమ్మాయిలు వితంతులు అవడం జరుగుతుంది. ఈ మద్యాన్ని ఇవాళ మధ్యాహ్న గా చేస్తూ మద్యంతోనే ఇవాళ రాష్ట్రం నడిపే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఇవాళ చెందుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడ చూసినా గంజాయి, మద్యము విచ్చలవిడిగా అయినందువల్ల ఎంతో మంది ఇవాళ యువత పెడదారిన పడే పరిస్థితి అయిపోతుంది. అంతేకాకుండా ఇవాళ గతంలో ఇవాళ అదే ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ కానీ ఏమన్నారు, వాళ్ళ గతంలో 3000 మంది బాలికలు, అమ్మాయిలు అదృశ్యమైనారని చెప్పినారు, ప్రెస్ మీట్లు పెట్టినారు, అన్ని చేసినారు. కానీ ఇప్పుడు మీ పదవిలోకి వచ్చి ఈ అమ్మాయిలు ఎక్కడ అదృశ్యమైనారు అనేది ఇవాళ మీరు ఆరా తీయడంలో, వాళ్ళ అసంతృప్తి చేయడంలో మీరు నిజంగా వైఫల్యం చెందుతున్నారు. అంతేకాకుండా వాళ్ళ కర్నూలులో జరిగిన ఆయేష అమ్మాయి పైన జరిగింది, వాళ్ళ ప్రెస్ మీట్లు పెడతారు, అన్ని చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీవన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యకి అడుగుతున్నాం. కాబట్టి మీరు ఎక్కడ తిరిగి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మేము ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా మహిళలకి వాళ్ళ పక్షాన ఎప్పుడు ఉంటాము. మహిళలకు ఎక్కడైనా ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతలు మాట మార్చారని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఎవరు గెలిస్తే వారే తమ అభ్యర్థి అని చెప్పుకోవటానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని సూచించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రఘువర్మ ఓటమి తర్వాత తమకు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారని, ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదని దుయ్యబట్టారు. శ్రీనివాసులు నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని చెప్పారని అన్నారు. వచ్చినటువంటి మాటలు మాట్లాడాడు ఆయన. నిన్న మా శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడాడో కూడా చూసాం. సరే, దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పాం. ఇవన్నీ కూడా చూసి మీరు ఉత్తరాంధ్రకి గడిచినటువంటి 9 మాసాలుగా, గతంలో ఇదే 1 సంవత్సర కాలం క్రితం మార్చి 5వ తారీఖున ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ విశాఖ పేరిట ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళిక గురించి ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తాం. సరే, గవర్నమెంట్లోకి వస్తాం, మళ్ళీ అవన్నీ చేద్దామని చెప్పినటువంటి అభిప్రాయంతో అన్ని చేశాం. అధికారం కోల్పోయాం. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని గాలికి వదిలేశారు. మీరు కూడా కాస్త సహకరించాలి ఈ ప్రాంత అభివృద్ధికి. ఎందుకంటే గతంలో మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను మంత్రిగా ఉండగా, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉండగా, ఋషికొండకు సంబంధించి బ్లూ ఫ్లాగ్ బీచ్గా దాన్ని అనేక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం. బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేటువంటివి యూనిసెఫ్ అలాగే యునెస్కోకి సంబంధించినటువంటి వారి కింద ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యంత క్లీనెస్ట్ బీచెస్, అంటే వరల్డ్ వైడ్ టూరిజం పెరగడానికి ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ ట్యాగ్ లైన్ ఉంటే అన్ని రకాలుగా కూడా టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ర్యాంకింగ్స్ కానీ లేదా వాటిని నోటిఫై చేస్తారు. దాన్ని మరింతగా మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆలోచన అప్పుడు ఉన్నటువంటి అధికారులు, అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు 20 రూపాయలు 30 రూపాయలు ఎంట్రీ ఫీ, పార్కింగ్కో ఎంట్రీకో ఏదో పెట్టాలన్నటువంటి ఆలోచన చేశారు. చేసి పెద్ద గగ్గోలు పెట్టారు. మీరు కూడా చాలామంది చాలా స్టోరీలు నడిపారు. ఆ రోజు మా నోటీస్ కూడా, ఆ రోజు నేను స్థానికంగా మంత్రిగా ఉన్నా, మా నోటీస్ తీసుకుని వస్తే వెంటనే అధికారులతో మాట్లాడి ప్రజల మీద భారం పడడానికి వీల్లేదు, అదేమైనా ఉంటే ప్రభుత్వమే భరిస్తుంది, దాన్ని మనమే అవసరమైతే 1 రూపాయి ఎక్కువైనా సరే మనమే మెయింటైన్ చేయాలి, ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆ భారం వేయకండి అని చెప్పి క్యాన్సిల్ చేసి నేనే ఆ రోజు ప్రకటన చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకే పోసాని కృష్ణమురళి లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టు, కోర్టు విచారణ, రిమాండ్ చేయడం ఇవన్నీ చీకటి రాజకీయాలకు నిదర్శనమని అంబటి అన్నారు. ఇది టీడీపీ జనసేన ప్రభుత్వ దుర్మార్గమైన కుట్రగా అభివర్ణించారు. పోసాని వ్యాఖ్యలు అనుచితమని భావిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ నేత పట్టాభి గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ఏమంటారని అంబటి ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు, అనుచిత పదజాలానికి ఉదాహరణలేనని, అయితే అప్పట్లో వారిపై ఏ చర్యలు తీసుకోలేదని తెలిపారు. పోసాని కంటే వారే ఎక్కువ బూతులు మాట్లాడారా లేదా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని అంబటి వ్యాఖ్యానించారు. గుంటూరు సబ్ జైలుకి తీసుకొచ్చారు. అంతకుముందు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి ప్రిజన్ నుంచి నర్సరావుపేట కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకొచ్చారని మాకున్న సమాచారం. నవంబర్ మాసంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది పోసాని కృష్ణమురళి గారు తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఆ కంప్లైంట్లో పీటీ వారెంట్ మీద ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి నర్సరావుపేట కోర్టుకు తీసుకురావడం జరిగింది. నర్సరావుపేట కోర్టు వారు రిమాండ్ చేశారు. రిమాండ్ చేయటం వల్ల మరి అక్కడ సబ్ జైలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి తరలించారు. కారణం ఏంటో మనకు తెలియదు. ఒక అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉంటారు కదా, అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో, ముందేమో
ఓబులాపురంలో ఒక కంప్లైంటు, అది రిజిస్ట్రేషను, అది కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని హఠాత్తుగా వెళ్ళి హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ఓబులాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారే వచ్చి ఎంక్వైరీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే 111 వేశారు. ఆ 111 సమంజసం కాదని కోర్టు వారు తిరస్కరించారు, రిమాండ్ ఇచ్చారు. బహుశా ఇవాళ మరి బెయిల్ అప్లికేషన్ ఉన్నట్టుంది, ఇవాళ రేపో. ఈ బెయిల్ అక్కడ ఏం వస్తుందో అని చెప్పేసి మరో కేసులో ఆయన ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ ఇస్తే ఇక్కడికి అంతర్జాతీయ ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా పాపం పోసాని కృష్ణమురళి గారు ఒక సినిమా నటుడు, ఆయన దర్శకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉన్నాడు. ఏదో టీవీల్లోనో ప్రెస్ మీటుల్లోనో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని వేధించేటటువంటి కార్యక్రమం. సుమారుగా 60 సంవత్సరాల పైన హార్ట్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన కూడా ఏంటంటే, నేను ఇక రాజకీయాలు వదిలేసుకుంటాను, ఇక రాజకీయ పార్టీల జోలికి వెళ్ళను, ఏదో జరిగిపోయింది అని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆయన్ని ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నేను చాలా టీవీలో చూసా, ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి, TV5, ఇంకా కొన్ని టీవీల్లో పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు. అయ్యా, నేను మనవి చేస్తున్నా, పోసాని కృష్ణమురళి గారు బూతులు తిట్టాడు అంటున్నారు కదా, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? మంత్రి దామోదర రాజనరసింహ మంగళవారం నాడు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి ఓపీలో ఉన్న పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకొని పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైరాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్ డిఎంఈని ఆదేశించారు. ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డిఎంఈకి ఆదేశించారు. డబ్బులు ధారపోస్తే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో గెలిచారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశీ, పోసాని కృష్ణమురళి ఇద్దరూ కేసులు ఎదుర్కొంటున్నారని, పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలపై కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. 109, 144 ఐపీసీ ప్రకారం చట్టవిరుద్ధంగా ఎలక్షన్ హామీలు ఇచ్చారని, కొడాలి, రోజా, జగన్లను త్వరలోనే అరెస్టు చేస్తారని అనుమానాలు వ్యక్తం చేశారు. తాను మీతో ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని, నిరుద్యోగులంతా ప్రజాశాంతి పార్టీకి సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధాలు పెంచుతున్నది నరేంద్ర మోడీ అని, కులాల మధ్య యుద్ధం, మణిపూర్లో యుద్ధం మోడీ చేయిస్తారని అన్నారు. బీజేపీ కథం ఎందుకు కథం? వారిచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందుకు. 1 కోటి మంది నిరుద్యోగుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, సంవత్సరానికి 5 లక్షలు. ఇప్పుడు వరకు 5,000 ఉద్యోగాలైనా ఇవ్వలేకపోయారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి, బుద్ధి రావాలని ప్రార్థించండి. 1, ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని, 2, ప్రజల కొరకు పోరాటం చేయాలని, 3, అసెంబ్లీలో ప్రశ్నించాలని, 4, ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే, పోలీసు 2 సంవత్సరాల క్రిందట అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే 3,000 మంది సిబిఐలు వచ్చి నేను తీవ్రంగా ఖండిస్తే, అవినాష్ రెడ్డి కనీసం థ్యాంక్స్ చెప్తానని, అరే కేఏ పాల్ కలొద్దు, వందనాలు చెప్పొద్దు, దేవుడు నీతో ఉండగా జగన్మోహన్ రెడ్డి నేను నీతో ఉండగా నీకు హాని జరగదు. ఇప్పుడు నీకు దేవుడు వద్దా, నేనొద్దా, ప్రజలొద్దా, సత్యం వద్దా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? వంశీ అయిపోయాడు, ఇప్పుడు ఎవరు
ఆ పోసాని కృష్ణమురళి పాప ఆయన నాకు కాల్ చేశాడు 3-4 సార్లు ఇంటర్వ్యూ ఏదో హెచ్టీవీ కొరకు దేనికో ఐటీవీ ఇంటర్వ్యూ చేయమని 2 years బ్యాక్ హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవలా. ఆయన మీద 14 కేసులాట. ఏమనంటే బూతులు తిట్టాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి నెల 300 కోట్ల నిధులు మంజూరు. మోండా మార్కెట్ డివిజన్లో హనుమాన్ దేవాలయం వద్ద రహదారి పనుల నిర్మాణానికి శంకుస్థాపన. గాంధీ భవన్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ నేతల సమావేశం. ముఖ్య అతిథిగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు. మాజీ లోకసభ స్పీకర్ జీఎంసీ బాలయోగికి నివాళులు. బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా 35 ఆక్సిజన్ మిషన్లు ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేత. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.